నమస్కారం గురువు గారు. ఈరోజు ఎందుకని ఇంత ప్రత్యేకమైన పూజలు జరిగినాయి అంటే ఒకటి వరంగల్ అండ్ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎందుకని ఈరోజు స్పెషల్ ఏంటంటారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారికి రోజు విశేషమైనటువంటి రోజులే అయినప్పటికీ కూడా మాసాలల్లో చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశిర, పుష్యమాఘ, పాల్గొన మాసాలు. అందులో మనకు సంవత్సరానికి ఒక్కొక్క మాసానికి అధిక మాసమున వస్తుంది. అధిక మాసము రావడం అనేది ఈ మాసాంతము రోజులలో అధికస్య అధిక బలం అంటారు. అంటే మనము సృష్టిలో ఉన్నటువంటి అమ్మను ఆరాధించడం వలన ఈ భూమండలంలో నివసిస్తున్నటువంటి యావత్తు భగవద్బంధువులకు అమ్మ కరుణ లభించేటువంటి మాసమే అధిక మాసము అంటారు. మరి ఒక వరంగల్ భద్రకాలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అనేక శక్తి ఆలయాలలో ఈ అధిక మాసములో చేయడం వలన మంచి జరుగుతున్నటువంటి ఒక సద్భావనతోటి చాలామంది చేస్తుంటారు. అందులో భాగంగానే భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందినటువంటి పరమ పవిత్రమైనటువంటి ధామము, మహాపుణ్యక్షేత్రము, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ఈ పుణ్యస్థలిలో ముందు చిన్న అమ్మవారు ఉండేది. తర్వాత జీర్ణోద్ధారణ జరుగుతూ ఈ భవ్యమైన సుందరమైన మహాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అందులో మహంకాళి అమ్మవారు ఈ సృష్టిని ఆరంభించినటువంటి తల్లి. 33 కోటి దేవతలు ఉన్నప్పటికీ ఆ 33 కోటి దేవతలను సృష్టించినటువంటి తల్లియే ఆ మహంకాళి అమ్మవారు. మరి భాగ్యనగరానికి కొంగు బంగారమై ఒక భాగ్యనగరమే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు యావత్తు భారతదేశ ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ఈ అభిషేకం చేయడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా మిరాలమండి మహంకాళి అమ్మవారు మహంకాళేశ్వర ఆలయంలో గత 40 రోజులు మండల పూజలు చేస్తున్నాము. ఈరోజు 18వ రోజు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనము, అర్గళా స్తోత్రము, చండీధ్వజ స్తోత్రము, కీలక స్తోత్రము, అమ్మవారికి ఇష్టమైనటువంటిది కలవు చండీ వినాయక అన్నారు, చండీ హోమము చేస్తున్నాము. ఈరోజు 18వ రోజు కాబట్టి అమ్మవారి సంఖ్య 9 కాబట్టి నవార్ణవ మూలమంత్రాన్ని సృష్టించినటువంటి సంఖ్య కాబట్టి అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ మహంకాళమ్మ తల్లికి చక్కటి పంచామృతములు, వివిధ రకాల పండరసాలతోటి, అలాగే 108 రకాల మూలికలతోటి, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి వనమూలికలతోటి, అమ్మవారికి ఇష్టమైనటువంటి నానా రకాల ద్రవ్యాలతోటి ఎంతో గొప్పగా చేస్తున్నాము. మీరందరూ కూడా చూశారు. మరి ఈ పుణ్యఫలము ఆ అమ్మ చూపు మన మీద ఉండాలని కోరుకుంటూ ఈ భవ్యమైనటువంటి అలంకరణ దర్శనం మరికొద్ది క్షణాలలో జరుగుతుంది. అందరూ పునీతులు కండి, పుణ్యము సంపాదించుకోండి. జై మాతాది, జై శ్రీ గురుదేవ్.